శ్రీకాకుళం మత్స్యకారులకి కేవలం బోట్లో మాత్రమే కాదు సిప్పులో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి. నమస్తే, నేను మీ గంగపుత్ర బండి. ఈ మధ్య కాలంలో లైన్ గా బోట్లు మునిగిపోతూనే ఉన్నాయి. బోట్లు మునిగిపోయే సమయంలో దగ్గరలో బోట్లు ఉండడం వల్ల వాళ్ళకి కాంటాక్ట్ అయి ప్రాణాలు రక్షించుకున్నారు. దృష్టం కొద్ది బోట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈత ఒకవేళ ఈత రాకపోతే రాత్రి సమయంలో మునిగిపోయింది కనుక ఒకరికొకరు రక్షించుకోవడం చాలా కష్టం. ఇలాంటి సిచ్యువేషన్ లో చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గానీ ఇదే కర్ణాటక మంగళూరులో బోటు మునిగిపోయింది. బోటు మునిగిపోయేటప్పుడు కూడా ఆ బోటు ఓనర్ వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు. ఆ బోట్ లో ఉన్న మన శ్రీకాకుళం మత్స్యకారుల యొక్క ఫోన్లు, డబ్బులు, ఆధార్ కార్డులు పోయినప్పుడు కూడా ఆ సేట్ దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది. కేవలం ఈ వలస ప్రమాదాలు జరగడం గల కారణం మన దగ్గర జెట్టి లేకపోవడం వల్ల. ఈ బోట్ సన్నివేశాలు మాత్రమే కాదు, సిమెంట్ గా సిప్ లో పనిచేస్తున్న మన వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి. మా ఊర్లో ఉన్న వ్యక్తి సిమెంట్ గా పనిచేస్తున్న సిప్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ సిప్ లో బాంబ్ పడేటప్పటికి అందరూ భయాందోళనతో సేఫ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వాళ్ళు ఉండే ప్లేస్ నుండి 5 గంటల సమయం పడుతుంది వాళ్ళు వెళ్ళాల్సిన దేశానికి. ఈ లోగా వాళ్ళు ఉంటారో ఉండరని గ్యారంటీ ఇవ్వడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి తన మాటలో వినండి. దేవుడి దయ వల్ల ఎవరికైతే ఏమి అవ్వలేదు ప్రస్తుతానికి. ఇంకా 6 గంటల బోర్డర్ దాటిన వరకు కూడా ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా 6 గంటల తర్వాత అంటే నైట్ 12కి వేరే కంట్రీ దాటేస్తాం, బోర్డర్ దాటేస్తాం కాబట్టి సేఫ్ గా ఉంటాం. అప్పటి వరకు ప్రస్తుతానికి డేంజర్ జోన్ లోనే ఉన్నాము. ఇంకా 6 గంటలు అయితే గానీ మా పరిస్థితి ఎలా ఉంటది ఇంక చెప్పలేం. అలా ఉంది ప్రస్తుతానికి. నువ్వు అనేది 100% కరెక్ట్. ఎందుకంటే మనకంటే ఒక జట్టు ఉంటే మనం ఈ సీమెన్ అనే ఫీల్డ్ కానీ, ఆ గుజరాత్ కానీ, ఆ కేరళ కానీ, మంగళూరు కానీ ఎక్కడికి వెళ్లే వాళ్ళమే కాదు మన శ్రీకాకుళం. అందుకోసం నీ వీడియోస్ లో అంటున్నారు కదా, మా మత్స్యకారులు ఎక్కడున్నా సరే ఆటంకాలు తప్పడం లేదు. ఇన్ని దేశాలు తిరిగి ప్రాణాలు కోల్పోయకంటే అదే మన ఊర్లో ఒక జట్టి ఉంటే ప్రశాంతంగా ఊర్లోని ఫ్యామిలీతో గడిపేవాడిని అంటున్నారు. అట్లీస్ట్ మధ్యలో అయిపోయిన జట్టి అయిన పూర్తి అయితే మా జీవితాలు బాగుపడతాయని ఒక చిన్న నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ షేర్ అంతవరకు షేర్ చేయండి. జై హింద్.